ఓం సాయిరామ్. సాయి భక్తులందరికీ నమస్కారం అండి. సాయిబాబా దయ వల్ల అందరూ ఎక్కడున్నా సుఖంగా సంతోషంగా ఎప్పుడు కూడా అష్టైశ్వర్య ఆరోగ్య అభివృద్ధితో ఉండాలని చెప్పి బాబాగారి తరపున నేను కూడా మనస్ఫూర్తిగా కోరుకుంటూ ఈరోజు ఈ వీడియోని మొదలు పెడుతున్నానండి. ఈరోజు ఈ వీడియోలో సాయి పిలుపు ద్వారా మనకు వచ్చినటువంటి సందేశం ఏంటంటే, ఈ గురువారం రోజు చూడగానే నా పాదాలను తప్పకుండా నువ్వు కోరినటువంటి సంతోషాలన్నీ నీ చేతిలో పెడతానని బాబాగారు మనకి ఈరోజు ఒక చక్కటి సందేశం ద్వారా మన ముందుకైతే వచ్చారండి. సందేశాన్ని ఎందుకు అందించాలనుకుంటున్నారు, ఏం చెప్పాలనుకుంటున్నారు అనేది మనం బాబాగారి మాటల్లోనే తెలుసుకుందాం. వీడియో మొదలుపెట్టే ముందు ప్రతి ఒక్కరికి ఒక చిన్న రిక్వెస్ట్ అండి. ఈ సందేశం కనుక మీ అందరికీ నచ్చినట్లయితే తప్పకుండా వీడియోకి అయితే ఒక చిన్న లైక్ అయితే ఇవ్వండి. అలాగే కొత్తగా మన ఛానల్ని ఎవరైనా చూస్తుంటే తప్పకుండా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకొని సపోర్ట్ అయితే ఇవ్వండి. ఇప్పుడు బాబాగారి సందేశాన్ని విందామా మరి. ఈ గురువారం రోజు నీ మనసును నిర్మలంగా ఉంచేందుకు నీ మనసులోని మాటలను నేను తప్పకుండా వింటున్నానని నీకు చెప్పడానికి వచ్చాను. నీ మనసుని ఎప్పుడు కూడా నువ్వు బాధ పెట్టుకోవద్దు. నువ్వు అనుభవిస్తున్నటువంటి బాధ అంతా కూడా నేను చూస్తూనే ఉన్నాను. నేను చెప్తున్నటువంటి మాటల్లో ఆంతర్యం తెలుసుకో. రాబోతున్నటువంటి భవిష్యత్తులో నీకు జరగబోతున్నటువంటి అలాగే నీకున్నటువంటి సమస్యలన్నీ కూడా ఎలా నీ నుండి తొలగిపోబోతున్నాయి అవన్నీ కూడా ఇప్పుడే ఈ క్షణమే ఈ సందేశం ద్వారా నీకు తెలియపరచబోతున్నాను. కాబట్టి నమ్మకంతో నాపై శ్రద్ధ సబూరిని ఉంచి నువ్వు ఈ మాటలను కొట్టి పారవేయకుండా జాగ్రత్తగా విను. చూడమ్మా, ఇప్పుడు ఒకసారి నా వైపుకు తిరిగి నా చేయి పట్టుకొని నన్నే జీవితాంతం కూడా బాబా అనుకుంటూ మీకున్నటువంటి సమస్యలన్నీ కూడా నాతో విన్నవించుకొని నిరాశ చెంది ఉన్నటువంటి ఓ నా ప్రియమైనటువంటి భక్తురాలా, ఒక్కసారి నేను చెప్పే ఈ మాటలను శ్రద్ధగా ఆలకించండి. నేను ఏది కూడా నీ మనసు నొప్పించేటువంటి మాటలను కానీ లేదంటే నీ మనసుకు బాధ కలిగించేటువంటి పనులు కానీ నేను చెప్పను, చేయలేదు కూడా. కాకపోతే కొన్నిసార్లు మీకున్నటువంటి మీరు చేసుకున్నటువంటి పనుల వల్ల కావచ్చు, లేదంటే మీ యొక్క కర్మ ఫలాల వల్ల కావచ్చు, మీ కర్మ ఫలాల వల్ల కావచ్చు, ఇవి అనుభవిస్తున్నటువంటి కొన్ని కష్టాలు నీ సమస్యల నుండి కానీ నీ నుండి దూరం కాక ఏం చేయాలో అర్థం కాక సతమతమైపోతూ ఉన్నటువంటి క్షణంలో ఈ బాబా అందించేటువంటి సహాయం ఒక మంచి సందేశం ద్వారా ఇప్పుడు మీరు అనుకోవచ్చు, బాబా నిజంగా మాకు ఎటువంటి సందేశం కానీ లేదంటే ఈ సందేశంలో ఉన్నటువంటి మాటలు కానీ మాకు అసలు అనుకూలంగా లేవు, లేదంటే మాకు అసలు ఈ మాటల్లో ఏమాత్రం కూడా సత్యం అని అనిపించడం లేదు. ఎందుకంటే ప్రతిరోజు కూడా ఈ మాట వల్ల మీరు చెప్తున్నారేమో అనేటువంటి ఊహలో మేము ప్రతిరోజు కూడా ఈ సందేశాన్ని వింటూ ఉన్నాం, కానీ మా జీవితంలో ఎటువంటి మార్పు అనేది రావడం లేదు అని మీకైతే అనిపించవచ్చు. కానీ ఒకటైతే నిజం, ఇప్పుడు మనం ఏదైనా కానీ సమస్యలో ఉంటాం, లేదంటే ఏదైనా బాగా ఇబ్బందికరమైనటువంటి పరిస్థితులు మనకు ఎదురవుతూ ఉంటాయి. అలాంటప్పుడు మనకు వెంటనే సహాయాన్ని అందించేది ఎవరు? ఒక మనిషే కదా. ఆ మనిషి కూడా భగవంతుడు, మన దగ్గరకు పంపించినటువంటి మనిషే కదా. కాబట్టి వారి ద్వారా మనకు సహాయం అందిందని అనుకోండి. ఆ మనిషిలోనే భగవంతుని చూసుకుంటాం. ఆ మనిషి నిజంగా భగవంతుడు పలికితేనే మన దగ్గరికి వచ్చాడేమో, మనకు ఈ రూపంలో సహాయాన్ని అందించాడేమో అని మనకు అనిపిస్తుంది కదా. అదేవిధంగా మనకు ఏదైనా కానీ ఒక జబ్బు చేసినా లేదా అనారోగ్యానికి గురైనా కానీ వెంటనే మనం వైద్యుడిని సంప్రదించినప్పుడు వైద్యుడి దగ్గర మనం మనకు సంబంధించినటువంటి ఆరోగ్యం అనేది అనారోగ్యం కనుక నయమై చక్కగా మనకు ఆరోగ్యంగా ఉంటే దైవం రూపంలో ఈ యొక్క వైద్యుడు మనకు తారసపడి ఉంటాడు. కాబట్టి మనకు చక్కగా ఈ అనారోగ్యానికి మనం తొలగించుకొని చక్కగా భగవంతుడి రూపంలో వచ్చినటువంటి ఈ మనిషిని మనం ఏమిచ్చి రుణం తీర్చుకోవాలని అనుకునేటువంటి సిచ్యువేషన్స్ కూడా చాలామందికి గురయ్యే ఉంటారు. ఒక్కొక్క వైద్యుడి చేయి ఒక్కొక్కలాగా బాగా సెట్ అయ్యి ఈయన మాకు భగవంతుడి రూపంలో ఉన్నటువంటి మానవుడు అని చెప్పి మనకు అనిపిస్తుంది కదా. అలాగే మనం కొంచెం బాధలు ఉన్నప్పుడు ఎవరైనా కానీ మనకి ఏదైనా ఒక మంచి సపోర్ట్ అందించేటువంటి మాటలు కానీ లేదంటే మనం చేసినటువంటి పనికి అప్రిషియేషన్ చేయడం ద్వారా మనకు సంబంధించినటువంటి ఏదో ఒక దానికి మనల్ని చాలా చక్కగా పోయినా కానీ మనకు ఆ క్షణం అనేది అనిపిస్తూ ఉంటుంది. చాలా ప్రశాంతంగా అనిపిస్తుంది అనమాట, చాలా ఉల్లాసంగా అనిపిస్తుంది. అదేవిధంగా ఎవరైతే నిజంగా దృఢంగా బాబాని నమ్మి బాబా పాదాలను పట్టుకొని కూర్చొని ఈరోజు మాకు ఈ సమస్య అంటూ తీరలేదు, ఇంకా బాబా ఏం చేయాలని ఆలోచిస్తూ విపరీతమైనటువంటి నెగిటివ్ ఆలోచనలకు గురి అవుతూ కొంతమంది ప్రెజర్ ఎక్కువైపోయి ఒత్తిడి తట్టుకోలేక పిచ్చి పిచ్చి ఆలోచనలు చేస్తూ ఉంటారు. అలాంటి వారికి ఇటువంటి మాటలు కొంచెం అమృతంలాగా అనిపించి కొంచెం వారికి ధైర్యంగా ఉంటే చాలండి, అంతకు మించినటువంటి అదృష్టం ఇంకేమీ ఉండదు. కాబట్టి ఈ విధంగా బాబాగారి ఈ విధమైనటువంటి సందేశాన్ని మాకు ఈమె రూపంలో ఈమె ద్వారా పలికిస్తున్నాడేమో అని మీకు అనిపిస్తే అది నాకు
మేము చేసుకున్నటువంటి అదృష్టంగా భావిస్తాను. కాబట్టి మీకు ఎవరైతే అలసిపోయి ఉన్నారో, అలా మీ మనస్సులో అంటే మీ మనస్సులో ఉన్నటువంటి సమస్యలతో కానీ, లేదంటే చిక్కుల్లో ఉన్నటువంటి అసలు తీరనటువంటి సమస్యలు కానీ ఏమాత్రం తీరలేదని చెప్పి బాధపడుతూ ఉంటారు కదా, అలాంటి వారికి ఒక మంచి ధైర్యాన్ని అందించేటువంటి సందేశంగా ఈరోజు ఈ సందేశాన్ని మీకు తీసుకోండి. అలాగే ఈరోజు ఉన్నటువంటి అంటే రేపు మనకి ఎప్పుడు కూడా ఉండదు కాబట్టి ఈరోజు అంటే ఎప్పుడు కూడా ఈరోజు మనం బాధపడుతూ ఉన్నాం కదా అని చెప్పి ముందు ముందు రోజుల్లో కూడా ఇలా ఉంటుందని చెప్పి ఎప్పుడు కూడా జీవితాన్ని అలా ఊహించుకోవద్దండి. స్పష్టంగా నన్ను అడగండి, మీకు ఏం కావాలని నన్ను అడగండి, నేను తీరుస్తాను. మన సమస్యలన్నీ కూడా ప్రపంచంలో ఏమీ ఉన్నప్పుడు అంటే ఎంత ఉన్నప్పటికీ అజ్ఞానంలో కూడినటువంటి మనసు ఉంటే అది ప్రపంచంలో మనకి ఎక్కడికి వెళ్ళినా సరే మన మనసుకు శాంతి అనేది లభించదు. కాబట్టి మనం ఎప్పుడైనా కానీ అపనమ్మకంతో భగవంతుని ప్రార్థించిన అపనమ్మకంతో మన జీవితాన్ని గడిపినా కూడా మనకు ఎప్పుడు కూడా శాంతి అనేది మనకు ఎప్పుడు కూడా దొరకదండి. కాబట్టి మనము మనస్ఫూర్తిగా మనకు ఉన్నటువంటి సమస్యలన్నీ కూడా పక్కన పెట్టేసి ఆయనపై భారాన్ని వేసి ఈ చేయి నేను ఎప్పుడు కూడా మోసం చేయదనమాట, ఒంటరిని చేయదు, నన్ను నమ్మండి, నన్ను నమ్మి ముందుకు అడుగు వేయి, నీకు అంతా కూడా బాగా చూసుకుంటాను. నీవు జీవితంలో ఎన్నో రకాలైనటువంటి కోల్పోయినటువంటి ఒక వస్తువుని ఈరోజు మరలా నీకు తిరిగి ఇవ్వబోతున్నాను. ఈ పవిత్రమైనటువంటి ఈ రోజున బాబా నీకు తిరిగి ఇవ్వబోతున్నాడు. ఏం బహుమానాన్ని ఇవ్వబోతున్నాడు అని నీ ఆలోచిస్తున్నావు కదా, నువ్వు పొందాలనేటువంటిది మరలా తిరిగి నీకు నీ జీవితంలోకి మరలా నీకు ప్రసాదిస్తున్నాను అంటే అర్థం ఏమిటంటే ఇక నుండైనా దానిని జాగ్రత్తగా కాపాడుకో అని అర్థం. దేనినైతే నువ్వు పోగొట్టుకున్నావో దాని విలువ ఇప్పుడు పూర్తిగా తెలిసొచ్చింది కదా, అంటే అది బంధమైనా, సమయమైనా, వస్తువైనా, లేదంటే ఇంకేమైనా కావచ్చు. దేనినైతే నువ్వు పోగొట్టుకున్నావో దాని గురించి ఇన్ని రోజులు కూడా నువ్వు నిరాశ చెందుతూ అయ్యో అనవసరంగా ఈ బంధాన్ని నేను కోల్పోయాని, ఈరోజు నేను ఇలా చేయకుండా ఉండింటే ఈరోజు ఈ బంధం నేను సంతోషంగా ఉండేవాళ్ళం కదా అని నీ మనసులో ఎన్నో రోజులుగా కుమిలిపోతూ ఉండవచ్చు. లేదంటే ఏదైనా ముఖ్యమైనటువంటి నీకు చాలా అవసరమైనటువంటి ఒక వస్తువును పోగొట్టుకొని ఆ వస్తువు నా దగ్గరకు తిరిగి వస్తే బాగుండు అని నేను అనవసరంగా ఆ రోజు ఈ వస్తువును జారి విడుచుకున్నానే, అయ్యో అలా చేసి ఉంటే బాగుండేది కదా, ఇలా చేసి ఉంటే బాగుండేదేమో అని దేని గురించి అయితే నువ్వు ఆ వస్తువు గురించి ఎదురు చూస్తూ బాధపడుతూ ఉన్నావో ఆ యొక్క వస్తువుని నువ్వు పొందడానికి కావచ్చు, లేదంటే సమయం ఇక నీకు సమయానికైతే తిరిగి ఇవ్వలేను, కానీ తప్పకుండా నీకు దేని గురించి అయితే బాధపడుతూ ఏ వస్తువునైతే ఏ బంధాన్ని అయితే పోగొట్టుకొని బాధపడుతూ ఇప్పటికే దాని గురించి దాని విలువ గురించి తెలుసుకున్నావో వాటినైతే తీసుకొచ్చి ఇవ్వగలను, కానీ జరిగిపోయినటువంటి కాలాన్ని సమయాన్ని మాత్రం నీకు తెచ్చి ఇవ్వలేను. ఎందుకంటే ఎన్నోసార్లు చెప్పాను, మరలా ఇప్పుడు కూడా చెప్తున్నాను, ఎప్పుడైనా కానీ ఏ పనైనా కానీ సమయానికి మాత్రమే చేసుకోవాలి. ఒకసారి సమయం దాటిపోతే మరలా మనం అది సమయానికి చేయాలనుకున్నటువంటి పనిని ఎప్పటికీ చేయలేం. కాబట్టి ఏదైనా కానీ సమయానికి చాలా కట్టుబడి ఉండాలి. పనిని కూడా సమయానికి తగిన విధంగా ముందే చేసుకోవాలి. అలాగే ఆ పని అంటే మనం ఆ పనిలో సక్సెస్ అయ్యామా లేదా అనేది వేరే విషయం. కాబట్టి మనం మన పని మాత్రం ఖచ్చితంగా చేసే తీరాలి. కాబట్టి సమయం చాలా విలువైనది. ఏ పనైనా కానీ జాగ్రత్తగా సమయం ప్రకారమే చేసుకుంటూ వెళ్ళాలి. ఇక నిన్ను వెతుక్కుంటూ ఉన్నటువంటి ఇక్కడి నుండి వదులుకోవద్దు. నిన్ను విడిచిపెట్టి వెళ్ళిన వారి గురించి ఒక వస్తువుని కానీ అసలు ఏదైనా కానీ అంటే బంధం కానీ అయితే శాశ్వతం కాదని అనుకో. ఆ బంధాన్ని అనవసరంగా లేనిపోని అనుమానాలతో కావచ్చు, లేదంటే తొందరపాటు నిర్ణయాల వల్ల కావచ్చు దూరం చేసుకొని ఉండవచ్చు. ఆ బంధాన్ని నువ్వు అంటే ఇప్పటికైనా సరే ఆ విలువని తెలుసుకొని పూర్తిగా అర్థం చేసుకొని బాధపడుతున్నావు. కాబట్టి బాబా నీకోసం మరలా ఒక జీవితాన్ని ప్రసాదించాలి అని, తిరిగి నీకు ఒక మంచి జీవితాన్ని ప్రసాదించాలి అనేటువంటి నెపంతో నీకు ఒక జీవితాన్ని అందివ్వబోతున్నాడని అనుకో. ఒక్కరికి ఏదైనా 1-2 సార్లు ఆ పనిని ఆలోచించి చేసుకోండి. అంటే ఏ సమయానికి చేసుకుంటూ మీరు చక్కగా ఆనందంగా ఉంటేనే కదా రేపటి రోజున మీ కుటుంబ సభ్యులు ఎవరైనా కానీ, లేదంటే సమాజంలో ఉన్నటువంటి నలుగురు వ్యక్తులు కానీ మీకు గౌరవాన్ని కానీ ఏదైనా కానీ ఇచ్చేది. కాబట్టి జాగ్రత్తగా మీరు బలంగా ఉండాలి. మీ మనసును కూడా బలంగా ఉంచుకోవాలి. ప్రతి విషయానికి కూడా తొందరపాటు నిర్ణయాలు తీసుకోకూడదు. అలాగే 1-2 సార్లు ఆలోచించుకొని ఏ నిర్ణయమైనా తీసుకోవాలి. అలాగే ముందు రోజుల్లో ఏం జరుగుతుందో తెలియదు. కాబట్టి ఉన్న రోజు ఆనందంగా ప్రశాంతంగా గడపడానికి ప్రతి ఒక్కరు కూడా ప్రయత్నం చేయాలి. అంటే రేపన్న రోజు ఏం జరుగుతుందో మనకు తెలియని రోజు. ఈ రోజైనా కానీ గొడవలకు అలాగే కుళ్ళు కుతంత్రాలకు తావు లేకుండా నలుగురితో సంతోషంగా మాట్లాడుతూ కుటుంబ సభ్యులతో ప్రశాంతంగా గడపడం, ఇదే కదా నిజమైనటువంటి సంపద. అంతకు మించినటువంటి సంపద మానవుడికి ఇంకేం కావాలి? జీవితంలో కొందరితో వాదించడం అనవసరం అనుకున్నప్పుడు అసలు ఎవరితో కూడా కక్ష సాధింపులు చేపట్టుకోకూడదు. అలాగే
అలాగే కుమిలిపోకూడదు. ఇక మీ బంధం మధ్య అబద్ధం అని కానీ అపనమ్మకం కానీ ఏవీ ఉండకూడదు. అబద్ధం అందంగా ఉంటుంది, వినడానికి కూడా ఇంపుగా ఉంటుంది, నమ్మడానికి అసలు వీలుగా కూడా ఉంటుంది. ఎందుకంటే దానికి రూపం అనేది మనమే ఇస్తాం కాబట్టి. అదే నిజం వినడానికి కఠినంగా ఉంటుంది, మనసుకు చూడడానికి బాగుండదు, నమ్మడానికి కష్టంగా ఉంటుంది. ఎందుకంటే అది ఏ రూపం లేకుండా ఉంటుంది కాబట్టి. అబద్ధంతో మొదలైంది ఏది కూడా ఎక్కువ రోజులు నిలవదు. అది స్నేహమైన, జీవితమైన, బంధమైన ఏదైనా కావచ్చు. కాబట్టి ఒకరికి ఒకరు అబద్ధాలు చెప్పుకోకుండా, ఒకరికొకరు అపనమ్మకాలతో ఎప్పుడు కూడా ఉండకుండా చక్కగా గౌరవంగా ఏ బంధాన్ని అయితే మీరు సరే నమ్మి ప్రాణమైనా సరే ఇచ్చేంతగా ఉండండి. ఇక ఎవరి గురించి ఎక్కువగా ఆలోచించకండి. మీ మనశ్శాంతిని మీరే దూరం చేసుకోవద్దండి. ఎవరి గురించి అయినా ఎక్కువగా ఆలోచిస్తే ఏమవుతుంది? మీ మనశ్శాంతి అనేది మీరు దూరం చేసుకున్న వారవుతారు. నిజం అనేది నీతిగా ఉన్నప్పటికీ ఒంటరి అవుతుంది. కాబట్టి ఇప్పుడు నీ బంధం గురించి నిజంగా నీతిగా ఉంది కాబట్టి మీరు అబద్ధం అనేది నమ్మిస్తూ నటిస్తూ దగ్గర ఎప్పుడు కూడా మోసం చేస్తూనే ఉంటుంది. అలాంటి వారిని గుర్తించకుండా నిజంగా నీతిగా ఉండే వారిని మాత్రం ఒంటరిగా చేసుకొని మీకు మీరే బాధపడుతూ ఉన్నారు. వారిని దూరం పెట్టేసి మీ మనసులను కూడా మీరు బాధించుకుంటూ ఉన్నారు. చూడండి, అక్క అయినా, తమ్ముడైనా, అమ్మ అయినా, నాన్న అయినా ఏదైనా బంధమే కాదే కదా. కేవలం ఈ జన్మలో మాత్రమే వారికి అంటే మనకు భగవంతుడు ప్రసాదిస్తాడు. ఈ జన్మలో మనకు ఏ బంధం అయితే ఉంటుందో ఆ బంధాన్ని దూరం చేసుకోకుండా జాగ్రత్తగా ఉన్న రోజులు సంతోషంగా వారితో గడిపేందుకు మనం ప్రయత్నం చేయాలి. అనవసరంగా మన మనసులను కష్టపెట్టుకొని వారిపై కక్ష సాధింపులను పెంచుకొని దూరం పెట్టడం వల్ల మనం ఎప్పుడైనా జీవితంలో ఒంటరిగా మిగిలిపోయిన వారము అవుతాం. కాబట్టి ఉన్నటువంటి బంధాలన్నిటినీ కూడా స్వాగతించి ప్రతి ఒక్కరితో సంతోషంగా మెలిగేందుకు ప్రతి ఒక్కరం కూడా ప్రయత్నిద్దాం. ఇది మనకు తెలియకుండా మనసు ప్రశాంతంగా నలుగురికి మంచి కోరుకుందాం. కానీ మనకు తెలియకుండా ఎవరైతే మనకు ద్రోహం చేస్తారో, మన నాశనాన్ని కోరుకుంటారో, మనల్ని మోసం చేస్తారో మన నుండి తప్పించుకోవచ్చేమో, కానీ కర్మఫలం నుండి తప్పించుకోలేరు. ఎందుకో తెలియదు కానీ ఈరోజు నీ మనస్సులో ఉన్నటువంటి బాధలన్నీ తొలగించడానికి, నీతో నేను మాట్లాడడానికి ఎప్పుడు కూడా ఈ బాబా ప్రతి గురువారం రోజు భక్తులన్నిటి కష్టాలన్నిటినీ కూడా తీర్చడానికి, అంటే రోజు తీర్చడని కాదు, తప్పకుండా ప్రతిరోజు కూడా మీ కష్టాలన్నిటినీ వింటాను. కానీ ప్రతి ఒక్క భక్తుడు గురువారం రోజు నాకు ఎన్నో పూజలు చేసి నైవేద్యాలు సమర్పించి ఇంకా అలాగే ప్రతి ఒక్కరూ చక్కగా నా ఆలయాన్ని సందర్శించుకోవడానికి వస్తారు. కాబట్టి ఈ గురువారం రోజు మీ కష్టాలన్నిటినీ, మీ బాధలన్నిటినీ తొలగించడానికి నేను ఒక ప్రణాళిక అనేది సిద్ధం చేసి ఉంచుతాను. మిగతా రోజుల్లో ఆ ప్రణాళికను అమలుపరిచి మీ కష్టాలన్నిటినీ తొలగించడానికి ఈ బాబా ఎప్పుడు కూడా మీకు తోడుండి మిమ్మల్ని ప్రతి పనిలోనూ, ప్రతిరోజు, ప్రతి గంట, ప్రతి నిమిషం మీ పక్కనే మీకు తోడుగా ఉండి, ప్రతి ప్రయాణంలో మీకు తోడుగా ఉండి మిమ్మల్ని వెన్నంటే ఉండి మిమ్మల్ని కాపాడుకుంటూ వస్తాను. అతి త్వరలోనే ఈ బాబా అందేటట్టు ఈ బాబా నీకు చెప్పేటువంటి శుభవార్తతో నీ జీవితం చాలా అంటే చాలా మారిపోతుంది. మరి ఈ రోజున ఎందుకో కానీ కేవలం నీతో మాత్రమే మాట్లాడాలని అనిపిస్తుంది. ఎందుకంటే అలసిపోయి ఉన్నటువంటి నీ హృదయానికి ఈ సాయి మాటలు కాస్త ఊరట కలిగించాలని చెప్పి ఈ సందేశాన్ని ఈరోజు నువ్వు మనసారా విని అందిస్తావని చెప్పి ఈరోజు ఈ సందేశాన్ని నీకు కంటపడే విధంగా చేయబోతున్నాను. మరి ఆలస్యం చేయకుండా ఎప్పుడు కూడా ఈ బాబాను ఉన్నటువంటి ఆంతర్యం ఏమిటో నువ్వు ఎప్పుడూ కూడా తెలుసుకుంటూ ఉండు. మనసుని ప్రశాంతంగా ఉంచుకో. కష్టాల నుండి అంటే వాటన్నిటి గురించి నువ్వు ఆలోచించొద్దు. కాసేపు నేను చెప్పే మాటలను జాగ్రత్తగా ఆలకించు. అలాగే నీ మనసుకు కూడా ఎప్పుడూ ప్రశాంతంగా ఉంచుకో. నీకు కష్టంలో ఉన్నప్పుడు ప్రతిసారి కూడా ఎవరు సహాయపడ్డారు, అలాగే ఎవరైతే నీకు అత్యవసరమైనటువంటి పరిస్థితుల్లో ఉపయోగపడే విధంగా నీకు అన్నీ అనుకూలంగా జరిగే విధంగా ఎవరు నిన్ను రక్షించారో, ఎవరు నిన్ను కాపాడారో ఒక్కసారి నువ్వే మననం చేసుకో. ఎందుకంటే నీ మనసు నువ్వు కష్టపెట్టుకున్నటువంటి ప్రతిసారి నీకు సాయి నీకు ఏదో ఒక రూపంలో తారసపడ్డాడు. అదేవిధంగా ప్రతిరోజు నీకు ఏదో ఒక మంచి సందేశాన్ని వినిపిస్తూ నీ కష్టాన్ని నా కష్టంగా భావించి ప్రతి క్షణం నీకు ఏదో ఒక విధంగా మంచి దారిని, మంచి మార్గాన్ని చూపిస్తూ ఉన్నది ఎవరో ఒక్కసారి గుర్తు చేసుకో. నీవు కష్టంలో ఉన్నప్పుడు బాబా అని పిలిచిన వెంటనే నీ ఏదో ఒక రూపంలో నీ ముందు వాలుతుంది. ఎవరో తెలుసుకో. చూడమ్మా, నేనే స్వయంగా నీ వద్దకు రాలేకపోయినా నా ద్వారా నీకు ఏదో ఒక విధంగా సహాయాన్ని అయితే ఏదో ఒక ద్వారా నీకైతే అందిస్తున్నానా లేదా అని మాత్రం ఒకసారి నువ్వు ఆలోచించకుండా కేవలం నీకు వచ్చినటువంటి కష్టాలను మాత్రమే నీవు మననం చేసుకుంటూ ప్రతి నిమిషం ఈ బాబాపై నిందలు మోపుతూ ఉన్నావు.
నీ కష్టం తీరినప్పుడు ఒకలాగా, నీ సమస్య మరింత ఎక్కువైనప్పుడు ఒకలాగా, నీవు సంతోషంలో ఉన్నప్పుడు ఒకలాగా ప్రవర్తించడం మంచిదా? ఎప్పుడైనా కానీ నీ మనసును నువ్వు కష్టపెట్టుకుంటూ, నీ సమస్యలను నువ్వే తిట్టుకుంటూ ప్రతిరోజు కూడా అంటే నా జీవితం ఇలా ఎందుకుంటుందో అర్థం కావడం లేదని నీకు నువ్వే తిట్టుకుంటూ ఉండడం వలన ప్రతి క్షణం నీకు బాధ అనిపిస్తుందే తప్ప ఆ బాధ నుండి నీవు ఉపశమనం ఎట్టి పరిస్థితుల్లోనూ కూడా పొందలేవు. కాబట్టి కేవలం నీతో మాత్రమే మాట్లాడాలని అనిపిస్తుంది. ఎందుకన్నానో తెలుసా? నీవు ఎంత బాధలో ఉన్నావో, ఎంత నిరుత్సాహం చెందావో నాకు తెలుసు. ఒక తండ్రిగా, ఒక గురువుగా నేను నిన్ను అర్థం చేసుకున్నాను. కాబట్టి ఈరోజు కేవలం నీతో మాత్రమే మాట్లాడాలనుకొని నీ ముందుకు ఈ విధంగా ఒక సందేశం రూపంలో వచ్చాను. నీ మనసుని కష్టపెట్టుకోవద్దు. నీ సమస్యలన్నీ కూడా శాశ్వతమని ఎప్పుడు కూడా అనుకోవద్దు. నీకు వచ్చినటువంటి ప్రతి సమస్యను కూడా నేను ఎలా దూరం చేశానో ఒకసారి ఆలోచించుకుంటే నీకే అర్థమవుతుంది. ప్రతిరోజు కూడా నీ సమస్యలను తలుచుకొని ప్రతి క్షణం కుమిలిపోవడం కంటే నీకు తగినటువంటి పరిష్కార మార్గాన్ని కనుక్కొని ఆ సమస్యను నీ నుండి దూరం చేసుకునేటువంటి ప్రయత్నం నువ్వు చేసినప్పుడు నా ద్వారా నీవు ఒక మంచి సహాయాన్ని పొందుతావు. నా ద్వారానే కాకపోయినా నీ చుట్టూ ఉన్న వారిలో కానీ, నీ బంధువర్గంతో కానీ, స్నేహితులతో కానీ, శ్రేయోభిలాషులతో కానీ ఏదో ఒక రూపంగా నా సహాయాన్ని నీకు తప్పకుండా అందిస్తాను. కాబట్టి నీవు సంతోషంగా, ఆనందంగా నా కోసం కాకుండా నీ ప్రయత్నాన్ని నీవు ఎప్పుడు కూడా మొదలుపెట్టి నీ ప్రయత్నంలో నీవు తప్పకుండా విజయం సాధిస్తావనేటువంటి ధైర్యంతో నీవు ముందడుగు వేయి. లేచి నీ పనిలో నీవు శ్రద్ధ వహించు. నీ పనిని నువ్వు న్యాయవంతంగా, సమర్థవంతంగా ప్రతిరోజు కూడా చేస్తూ ఉండు. ఈరోజు ఈ సమస్యలు నీ చుట్టూ ఉన్నప్పుడు ఎవరైతే నిన్ను హేళన చేశారో, ఎవరైతే నిన్ను మాటిమాటికి నీకు ఉన్నటువంటి సమస్యల గురించి ప్రేరేపించి నిన్ను బాధకు గురి చేశారో వారి గురించి పట్టించుకోకుండా నీ పనిలో నువ్వు మంచిగా, నువ్వు ఎంతైతే న్యాయబద్ధంగా నీ పనిని చేస్తూ ఉంటావో అప్పుడే నువ్వు ముందు మంచి విజయాన్ని సాధించడానికి ఒక పునాది వేసుకున్న వాడివి అవుతావు. కాబట్టి ఈ రోజు నుండి నువ్వు చేసేటువంటి ప్రతి ప్రయత్నంలో నీ వెనక నేను ఎప్పుడూ కూడా నీకు సహాయంగా, అండగా నిలబడతానని ఈరోజు నీ నుండి మరీ చెప్తున్నాను. నీ మనస్సు నిండా కూడా దేని గురించి నువ్వు ఆలోచిస్తూ ఎంతో దిగులు చెందుతూ ఉన్నావో, ఈ సందేశాన్ని వింటూ ఉన్నావో, దేని గురించి అయితే నువ్వు ఎంతో మదన పడుతూ బాధపడుతూ ఉన్నావో, నిరాశలో ఉన్నావో, నీ కోసం నేను కొన్ని మాటలను ఎప్పుడు కూడా సిద్ధంగా ఉంచుతాను. అవి వినిపించేందుకు ఎప్పుడు కూడా నేను నీ మనసుకు కాస్త అంటే ఊరట కరిగించేలా ఈ బాబా నీకు అన్నీ కూడా చెప్తూ ఉంటాడు. కానీ నిజాలు అనేవి తప్పకుండా తెలుసుకో. చూడమ్మ, నువ్వు దేని గురించి ఆలోచించకుండా, ముందు వెనక అనేది లేకుండా ఈరోజు బాగుంటే చాలు అన్నట్లుగా ఇప్పటికిప్పుడు అనవసరమైనటువంటి ఖర్చులను సైతం ఎన్నో రకాలుగా పెట్టేశావు. అలాగే అనవసరమైనటువంటి వస్తువులను కొనుగోలు చేశావు. అనవసరమైన వాటికి చాలా ప్రాధాన్యత కూడా ఇచ్చావు. ముందు నీకు ఏం జరుగుతుందో తెలియదు. అలాగే ఎటువంటి వాళ్ళు నీ దగ్గరకు వస్తుందో తెలియదు. అలాగే నీకు ప్రతి అవసరం చెప్పి రావు. అలాగే ప్రతి ఒక్క సమస్య కూడా చెప్పి రావు. కాబట్టి ఏ రోజు ఎప్పుడు మనకు ఎలా ఉంటుందనేది మనకు ఊహకు కూడా అందని విధంగా జరుగుతూ ఉంటుంది. అలాంటప్పుడు మనం ముందు ఆలోచన అనేది తప్పకుండా చేయాలి. అలాంటి ఆలోచన లేకుండా మన దగ్గర ఉన్నదంతా కూడా ఖర్చు పెట్టేసి రేపటి రోజున ఏమీ కూడా చేయలేక అనవసరంగా అప్పులు చేసేసి మరలా తిరిగి అప్పులు కట్టుకోవాలంటే బాధతో ఏదీ చేయలేక అంటే అర్థం కానటువంటి స్థితిలో మీరైతే మిగిలిపోవడం నాకు ఇష్టం లేదు. కాబట్టి నీ దగ్గర ఉన్న దాంట్లో నువ్వు తృప్తి పడు. లేని దానికోసం ఆరాట పడవద్దు. ఒకవేళ తప్పకుండా రాసిపెట్టి ఉంది అని చెంతకు రావాలని ఉంటే అదృష్టం ఎలాగైనా నీ గుమ్మం తొక్కుతుంది. కాబట్టి అంతవరకు ఏ అదృష్టమైనా కానీ నీ గుమ్మం ముందు తొక్కేంత వరకు నువ్వు తప్పకుండా వేచి చూడాలి. అంతేకాని నువ్వు దేనికోసమైనా కానీ ఆరాట పడితేనో లేదంటే తొందర పడితేనో ఏ పని జరగదు. ఏదైనా కానీ ఆచితూచి జాగ్రత్తగా అడుగులు వేయాలి. అప్పుడే నీవు నలుగురితో కూడా అంటే పలానా వ్యక్తి ఈ విధంగా అడుగులు వేయాలి, ఈ విధంగా ఉండాలి, ముందాలోచన కలిగి ఉన్నారు, వారికి మోసం చేయడం అసలు సాధ్యం కాదు అని ఇరుగు పొరుగు వారు కూడా నీ నుండి నేర్చుకొని జాగ్రత్త పడతారు. అలా కాకుండా నువ్వు దేనికి కూడా అంటే భయపడకుండా, దేన్ని కూడా లెక్క చేయకుండా నీకు ఇష్టం వచ్చిన పనులన్నీ కూడా చేసుకుని నిండా మునిగాక అయ్యో నేను ఇలా చేసి ఉండే బాగుండేది కదా, ఇలా చేయకుండా ఉంటే బాగుండేదేమో అని అనుకుంటే తర్వాత నీవే బాధపడతావు. కాబట్టి ఏదైనా కానీ ఒకటికి పలుసార్లు ఆలోచన తీసుకొని ఏదైనా ఒక సహాయం చేయాలన్నా కానీ నిజంగా పేదవారు అలాగే వికలాంగులు అనాథాశ్రమంలో ఎంతోమంది బాధపడుతూ ఉండేటువంటి చిన్న పిల్లలు ఉన్నారు. వారికి కావాలంటే సహాయం అందించు. అంతేకాని నిజంగా అవసరం ఉన్న వారికి అవసరం లేని వారు ఎవరో తెలుసుకోకుండా ఏ సహాయం కోరకుండా నీ దగ్గరకు కేవలం డబ్బు
ఉంటే చాలు అనేటువంటి దుర్బుద్ధితోనో నీ చెంతకు వచ్చే వారిని అసలు నువ్వు చేరనియొద్దు. అలా చేరదీసి నువ్వు మాత్రం నిండా మునిగాక అయ్యో ఈరోజు నేను ఈ పని చేయకుండా ఉంటే నిజంగా బాగుండేది కదా అని తర్వాత బాధపడద్దు. అయితే జరిగిందేదో జరిగిపోయింది. అన్నీ కోల్పోయావు. నీవు దేని గురించి అయితే కోల్పోయానని చెప్పి బాధపడుతూ ఉన్నావో మరలా నీ వద్దకు తిరిగి తీసుకొని రాబోతున్నాను. తప్పకుండా నీ జీవితంలో మరలా అదృష్టాన్ని ప్రసాదించబోతున్నానని చెప్పి మీకు మరలా గుర్తు చేస్తున్నాను. ఎప్పుడూ నీ జీవితాన్ని చిందరవందర చేసుకోవద్దు. సంతోషంగా 1-2 సార్లు ఆలోచించి ఆ పనిని మొదలుపెట్టు. నీకు విజయం తప్పకుండా వరిస్తుందని బాబాగారు మనకి ఈరోజు ఒక చక్కటి సందేశం ద్వారా మన ముందుకైతే వచ్చారండి. సందేశం మీ అందరికీ నచ్చినట్లయితే తప్పకుండా చూసి వెళ్ళే వాళ్ళందరూ మన వీడియోకి ఒక చిన్న లైక్ అయితే ఇవ్వండి. కొత్తగా మన ఛానల్ని ఎవరైనా చూస్తుంటే ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకొని వీడియో నచ్చినట్లయితే లైక్ చేయడం మాత్రం మర్చిపోద్దండి. మరొక వీడియోతో మళ్ళీ కలుద్దాం. సర్వేజన సుఖినో భవంతు. ఓం సాయిరామ్.